పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నేతలు కత్తులు దూసుకోవడానికి కారణం ఏంటి? మొన్నటి వరకు మిత్రుల్లా ఉన్న రెండు పార్టీల నేతలు ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి ఎందుకు? ఇద్దరిలో ఎవరికిచ్చినా ఓకే అన్నవారు తనకే టికెట్ అంటూ డిమాండ్ చేస్తున్నారు ఎందుకు? అసలు గూడెం మిత్రుల్లో నిప్పు రాజేసిందెవరు? వాచ్. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాత్రం రెండు పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటి టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు ఒకప్పుడు మంచి స్నేహితులు, అంతకు మించి వ్యాపార భాగస్వామ్యులు. తాడేపల్లిగూడెం టికెట్ తనదేనని జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, కాదు తనదంటూ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పరస్పర ప్రకటనలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. జనసేన ప్రస్తుత ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ హయాంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వలవల బాబ్జీ గతంలో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. వీరిద్దరూ సివిల్ సప్లై రవాణా కాంట్రాక్టు, ఎఫ్సీఏ గోడౌన్లకు గన్ని బ్యాగుల సరఫరా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు కలిసి చేసేవారు. అప్పటి మిత్రులు కాస్త ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారారు. రెండు పార్టీల పొత్తు ప్రకటన ముందు వరకు తామిద్దరం మంచి స్నేహితులమని, ఇద్దరికి ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరికి సహకరించుకుందామని నిర్ణయించుకున్నట్లుగా ఇద్దరు చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కొద్ది రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో టికెట్ మాదంటే మాదంటూ అనుచరులతో పోస్టులు పెట్టించి హడావిడి చేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పార్టీ కార్యకర్తల మీటింగుల్లో, విలేకరుల సమావేశాల్లోనూ పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ 1999లో చివరిగా గెలిచింది. పొత్తుల్లో భాగంగా ఈ జిల్లాల్లో జనసేనకు మొదటగా ఇచ్చే సీటుగా గూడెం అనుకున్నారు. అయితే వలవల బాబ్జీ మాత్రం చంద్రబాబు సొంత నియోజకవర్గ నేతలతో సన్నిహితంగా ఉంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఖరారైన తర్వాత మరింత స్పీడ్ పెంచిన బాబ్జీ పార్టీ కార్యకర్తల మీటింగుల్లో టికెట్ టీడీపీదేనని, తానే పోటీ చేస్తున్నానని ప్రకటించారు. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సినిమా షో చేస్తుంటాడని, ఎవరూ పట్టించుకోవద్దని, పార్టీ క్యాడర్ వెళ్లొద్దని కార్యకర్తల సమావేశంలో చెప్పేవారు. జనసేనతో జాయింట్ కార్యక్రమాలకు అవకాశం లేకుండా బాబ్జీ జాగ్రత్త పడుతున్నారు. గత 10 రోజులుగా 2-3 సార్లు ఈ విషయం చెప్పడంతో పాటు బొలిశెట్టితో టచ్లో ఉన్న టీడీపీ నేతలపై వలవల బాబ్జీ అసహనం వ్యక్తం చేశారు. గూడెంలోని టీడీపీ నేతలు దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నారని జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గూడెం సీటు తనకే ఇచ్చారని, కేడర్ కూడా సంబరాలు చేసుకుందని, బాబ్జీ ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు సభలకు తాను హాజరైతే టీడీపీ నాయకులు మాత్రం తమకు సహకరించకుండా, తమ కార్యక్రమాలకు రాకుండా చీప్ ట్రిక్కులు ప్రయోగిస్తున్నారని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టీడీపీ జనసేన పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న ఇరువురు నాయకులు ఒకప్పుడు మంచి మిత్రులే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎవరి రాజకీయ భవిష్యత్ కోసం వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. స్నేహం మరిచి వైరం పెంచుకున్నారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా ఇద్దరిలో ఎవరో ఒకరికే సీటు దక్కుతుంది. మరి ఆ రెండో వ్యక్తికి ఒకనాటి మిత్రుడు నేటి రాజకీయ శత్రువుకు సహకరిస్తారా? ఇప్పుడు ఇదే తాడేపల్లిగూడెంలో హాట్ టాపిక్గా మారింది.